నాన్నకు తోడుగా అంటున్నారు ఆ వారసులు. ఉమ్మడి విజయనగరంలో డాటర్ ఆఫ్ బొత్స, సన్ ఆఫ్ బొత్స ఇప్పటికే పొలిటికల్గా ఫుల్ యాక్టివ్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ళ బాటలో మరికొందరు నేతల వారసులు కూడా నడుస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డలుగా ఉన్న వాళ్ళు రెక్కలు విప్పి రాజకీయ అరంగేట్రానికి రెడీ అయ్యారు. వాళ్ళెవరు చూద్దాం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వారసులంతా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కావడం మరింత ఇంట్రెస్ట్ని పెంచుతోంది. ప్రతిపక్ష పార్టీలో ఊరకలేస్తోన్న యువ రక్తం ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లా వైసీపీలో వారసుల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన నేతల వారసులు ఇప్పుడు జిల్లాలో హల్చల్ చేస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వారసులతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వారసురాలు సైతం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్య వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల స్థానంలో వాళ్ల వారసులు తళుక్కుమని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో తల్లిదండ్రుల పోరాటాలు చూస్తే ఇప్పుడు వాళ్ల వారసులు కూడా అదే పంథాతో ముందుకు పడుతున్నారు. వీళ్లలో ప్రధానంగా బొత్స కుమార్తె డాక్టర్ బొత్స అనూష, ఆయన కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటు క్యాడర్ ను అటు యూత్ ను ఆకర్షిస్తున్నారు. తండ్రికి తగ్గ వారసులుగా జనాల్లోకి వెళుతూ తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి సైతం రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచి డిప్యూటీ మేయర్ అయిన కోలగట్ల శ్రావణి మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ కలిసొస్తే మేయర్ అయ్యేందుకు ఆమె ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ ఆమె బిజీగా ఉన్నారు. ఇక వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలంగా రాజకీయాలు నేర్పుతున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె సిరి సహస్ర ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఈమె తన తండ్రి ఇన్ఛార్జ్ గా ఉన్న భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. అలాగే నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న బట్టుకొండ అప్పలనాయుడు కుమారుడు బట్టుకొండ ప్రదీప్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుమారుడు వంశీ కూడా పొలిటికల్ గా బాగా యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో తండ్రికి బదులు వంశీ పాల్గొని అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తూ వైసీపీలో చురుగ్గా ఉంటున్నారని పేరు తెచ్చుకున్నారు. తండ్రులు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ల వారసులు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే వాళ్లు తల్లిదండ్రుల బాటలో నడుస్తారా లేక తమదైన శైలిలో యంగ్ తరం రాజకీయాలు చేస్తారా అనేది వేచి చూడాలి.